ನಾರಾಯಣ. ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಕೈವಾರದ ಗವಿ ಬಳಿಯ ಪ್ರಕೃತಿಯ ಮಡಿಲಿನಲ್ಲಿ ನೆಲೆಸಿರುವ ಶ್ರೀ ಯೋಗ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ವೈಕುಂಠ ಯಾಗಶಾಲೆಯಲ್ಲಿ ಸದ್ಗುರು ಶ್ರೀ ಯೋಗಿ ನಾರಾಯಣ ತಾತಯ್ಯನವರ 300ನೇ ಜಯಂತಿಯ ಅಂಗವಾಗಿ ಸದ್ಗುರು ಶ್ರೀ ಕೈವಾರ ತಾತಯ್ಯನವರು ರಚಿಸಿರುವ ಶ್ರೀರಾಮ ಭವತಾರಕ ಮಂತ್ರದ ಶ್ರೀರಾಮ ಕೋಟಿ ಜಪಯಜ್ಞವನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿತ್ತು. ಗವಿ ಯಾಗಶಾಲೆಯಲ್ಲಿರುವ ಶ್ರೀ ಗಣಪತಿ, ಮಹಾಲಕ್ಷ್ಮಿ, ಶ್ರೀ ಯೋಗ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಹಾಗೂ ಸದ್ಗುರು ಶ್ರೀ ಯೋಗಿ ನಾರಾಯಣ ತಾತಯ್ಯನವರ ವಿಗ್ರಹಗಳಿಗೆ ವಿಶೇಷ ಪೂಜೆಯನ್ನು ಸಲ್ಲಿಸಲಾಯಿತು. ವಿದ್ವಾನ್ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಪ್ಪ ಹಾಗೂ ವಿದ್ವಾನ್ ಜಗದೀಶ್ ಕುಮಾರ್ ರವರು ಪ್ರಾರ್ಥಿಸಿದರು. ಯೋಗಿ ನಾರಾಯಣ ಸಂಕೀರ್ತನಾ ಯೋಜನೆಯ ಸಂಚಾಲಕರಾದ ಶ್ರೀಯುತ ವಾನರಾಶಿ ಬಾಲಕೃಷ್ಣ ಭಾಗವತರವರು ಪ್ರಾಸ್ತಾವಿಕ ನುಡಿಗಳನ್ನು ನುಡಿದರು. ಧರ್ಮಾಧಿಕಾರಿಗಳಾದ ಡಾಕ್ಟರ್ MR ಜಯರಾಮ್ ರವರು ಆತ್ಮಬೋಧಾಮೃತ ಪ್ರವಚನವನ್ನು ನೀಡಿದರು. ಶ್ರೀರಾಮ ಕೋಟಿ ನಡೆಯುವ ಸ್ಥಳದಲ್ಲಿ ವೇದಿಕೆಯನ್ನು ಹಾಕಲಾಗಿತ್ತು. ಆ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮರ, ಕೈವಾರ ತಾತಯ್ಯನವರ ಭಾವಚಿತ್ರಗಳನ್ನು ಹಾಗೂ ಶ್ರೀ ಸೀತಾರಾಮರ ವಿಗ್ರಹಗಳನ್ನು, ಮಧ್ಯದಲ್ಲಿ ದೀಪಸ್ತಂಭವನ್ನು ಇಡಲಾಗಿತ್ತು. ಧರ್ಮಾಧಿಕಾರಿ ದಂಪತಿಗಳು ದೀಪವನ್ನು ಬೆಳಗುವುದರ ಮೂಲಕ ಶ್ರೀರಾಮ ಕೋಟಿ ಜಪಯಜ್ಞಕ್ಕೆ ಚಾಲನೆಯನ್ನು ನೀಡಿದರು. ಶ್ರೀ ಯೋಗಿ ನಾರಾಯಣ ಮಠದ ಉಪಾಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀಯುತ ಜೆ ವಿಭಾಕರ್ ರೆಡ್ಡಿ, ಸದಸ್ಯರಾದ ಕೆ ನರಸಿಂಹಪ್ಪ ಹಾಗೂ ಅಪಾರ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಭಕ್ತಾದಿಗಳು ಶ್ರೀರಾಮ ಕೋಟಿ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದರು. ರಾಮ ರಾಮ ಮುಕುಂದ ಮಾಧವ, ರಾಮ ಸದ್ಗುರು ಕೇಶವ. ರಾಮ ರಾಮ ಮುಕುಂದ ಮಾಧವ, ರಾಮ ಸದ್ಗುರು ಕೇಶವ. ರಾಮ ರಾಮ ಮುಕುಂದ ಮಾಧವ, ರಾಮ ಸದ್ಗುರು ಕೇಶವ. ರಾಮ ದಶರಥ ತನಯ ದೇವ, ರಾಮ ಶ್ರೀನಾರಾಯಣ. ರಾಮ ದಶರಥ ತನಯ ದೇವ, ರಾಮ ಶ್ರೀನಾರಾಯಣ. ರಾಮ ರಾಮ ಮುಕುಂದ ಮಾಧವ, ರಾಮ ಸದ್ಗುರು ಕೇಶವ. ರಾಮ ದಶರಥ ತನಯ ದೇವ, ರಾಮ ಶ್ರೀನಾರಾಯಣ. ರಾಮ ರಾಮ ಮುಕುಂದ ಮಾಧವ, ರಾಮ ಸದ್ಗುರು ಕೇಶವ. ವಂದನಮು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ, ವಂದನಮು ಜಗದೀಶ್ವರ. ವಂದನಮು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ, ವಂದನಮು ಜಗದೀಶ್ವರ. ವಂದನಮು ಶ್ರೀ ವಿಠಲೇಶ್ವರ, ವಂದನಮು ನಾರಾಯಣ. ವಂದನಮು ಶ್ರೀ ವಿಠಲೇಶ್ವರ, ವಂದನಮು ನಾರಾಯಣ. ರಾಮ ರಾಮ ಮುಕುಂದ ಮಾಧವ, ರಾಮ ಸದ್ಗುರು ಕೇಶವ. ಪರಮ ಪಾವನ ಪಕ್ಷಿ ವಾಹನ,
పద్మనాభ జనార్దన పరమ పావన పక్షివాహన పద్మనాభ జనార్దన హరిరోహరి క్షీరాధిశయన అమర శ్రీనారాయణ హరిరోహరి క్షీరాధిశయన అమర శ్రీనారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ చూడరమ్మ మన జగరంబను చూడరమ్మ భక్తిగా కొలచిన భక్తులకెల్లను కోరిన కోరికలన్నీయు నీచును భక్తిగా కొలచిన భక్తులకెల్లను కోరిన కోరికలన్నీయు నీచును. ఇప్పుడు సద్గురు తాతయ్య గారి యొక్క కృప వల్ల పూజ్య ధర్మాధికారి దంపతులు ఆ విశ్వస్వ మండలియ అందరూ ఒక మార్గదర్శనంలో 9వ ఒక రామకోటి కార్యక్రమానికి మనమందరూ ఇచ్చేసినాము. ఈ కార్యక్రమంలో చాలా ముఖ్యంగా మనకందరికీ కూడా మార్గదర్శకులు ఒక సన్మార్గంగా పూజ్య ధర్మాధికారులకి బలభుజంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ మనకందరికీ కూడా మార్గం చూపిస్తున్న విద్వాంసులు, నాదసుధారస సంకీర్తన సంయోజకులు, హరిదాసులు మనకందరికీ కూడా ಯಾವುದೇ భేదభావం లేకుండా అందరినీ కూడా బిడ్డలతో చూసుకొని ఒక సన్మార్గానికి మనకందరూ పిలుచుకుపోతున్న విద్వాంసులైన బాలకృష్ణ భాగవతులు గారు, వానరాశి బాలకృష్ణ భాగవతులు గారు ఈ ఒక్క కార్యక్రమం మహత్వము ఒక ప్రాస్తావికంగా మాట్లాడాలని ప్రార్థన చేస్తూ, సద్గురు తాతయ్య గారి పుట్టి 300 ఏళ్ళు అయింది. పుట్టినారుగా అంతే, కానీ వాళ్ళకి చావు లేదు. ఈ ఒక సద్గురు తాతయ్య గారి ఒక ఈ కార్యక్రమం ఒక మహత్వాన్ని వాళ్ళు చెప్పాలని వాళ్ళ ప్రాధపద్మలతో ప్రార్థన చేస్తూ ఈ ప్రాస్తావిక నుడిని నుడించాలని మరొకసారి కోరుతున్నాం. 9వ రామకోటి కార్యక్రమము మనము ఎన్ని జన్మాలు ఎత్తామో మనకు తెలియదు. ఎన్నెన్నో జన్మాలు ఎత్తి బహు బడలితి నేను తాతయ్య గారు చెప్తారు. ఎన్నెన్నో జన్మాలు ఎత్తి బహు బడలితి నేని అంటే 1, 2, 3, 4, 10 మనకు తెలియదు. తల్లిదండ్రులు ఎందరో, సతిసుతులు ఎందరో, భార్యలు ఎందరో, యావ్యావ జన్మానికి ఎవరెవరు వస్తారో మనకు తెలియదు. ఇట్లా ఇన్ని జన్మాల్లో మనము చేసుకొని వచ్చిండే ఇట్లా పాపాలు ఎంతో పుణ్యం ఎంత ఉందో మనకు తెలియదు. ఆ పాపాలు ఏముంది, ఆ కర్మ నాశానికి ఔషధం ఏముంది, యావదుంటుంది? ఈ మనం వెనక జన్మాలను ఇంకా చేసుకొని వచ్చిండే ఇట్లా పాపాలు తిరిగి ఈ జన్మంలో పుట్టినప్పుడు ఇంకా ఇంతవరకు మన వయసు ఎంత ఉందో అంతవరకు ఎన్ని పాపాలు చేశామో మనకు తెలుసా? మనకు తెలియదు. చేస్తూనే ఉంటాం పాపాలు. ప్రారబ్ధ కర్మం నుంచి పాపాలు చేస్తూనే ఉంటాం. ఆ ప్రారబ్ధ కర్మం మనం వెంటాడుతూనే ఉంటుంది. ఆ కర్మఫలం నుంచి మనము తప్పులు ఒప్పులు జరుగుతూనే ఉంటాయి జీవితంలో. ఇవన్నీ ఎన్నో వనగూడుతూ ఉంటాయి. ఇవంతా పెద్ద మూటైతుంది. నేల మీదనున్న ఆ రాయిని తల మీద పెట్టుకొని దించేవారెవరు లేరు అంటే దించేవారెవరు? ఎత్తుకున్నవాడే దించుకోవలేను నాద బ్రహ్మానంద నారాయణ కవి అని. మనం పోతూ ఉంటాం నడుచుకొని, ఒక రాయి కనపడుతుంది. ఆ రాయిని ఎత్తుకోమని ఎవరన్నా, తలపిని పెట్టుకోమని ఎవరన్నా చెప్పరేమై మనకి?
మనం ఎత్తి పెట్టుకుంటే తలపైన దించేవారు ఎవరు? వేరే వాడు వచ్చి దించాలనేమి? ఎత్తుకున్నవాడే దించుకోవాలేను. మనం ఎత్తుకోవడము మనమే దించుకోవాలా. ఆ కర్మాలని పాపాలని అన్నిటిని కూడాను మనమే దించుకోవాలా. మనమే చేసుకోండేది కదా అన్నీ ఇవంతా. దానివల్ల మనమే దించుకోవాలా. దానివల్ల దించుకునేట్ల మార్గము పూజ్య ధర్మాధికారులు అమ్మగారు జయకుమారమ్మ తల్లి గారు వీళ్ళిద్దరూ సమ్ముఖంలో తాతగారు వాళ్ళకి ఆ ఎరుక అనేట్లా దాన్ని ఇచ్చి, ఎరుక కన్నా దేవుడు ఎందు వెదకిన లేడు అని. ఎరుక అంటే ఏమి అంటే సన్మార్గం చూపించేట్లా దావా. ఒక టెంకాయ మనకిచ్చి దొంగలిచ్చే టెంకాయ అని చూపించేది ఎరుక కాదు, అది దొంగతనం. అది ఎరుక అంటే మంచి దోవను చూపించేట్లా. అది దారి, ఈ దారిలో పోతే నీకు సరిపోతుందప్ప, ఈ దావలోనే పో అని చెప్పేదే ఎరుక. దాన్నే దేవుడు అనేసారు తాతగారు. ತಾತಯ್ಯನವರು ಸದ್ಗುರುಗಳು. ಸದ್ಗುರು ಅಂದರೆ ಪರಮಾತ್ಮ. ಗುರುಗಳು ಆತ್ಮಬೋಧೆ ಎಲ್ಲ ಮಾನವೂ ಮಾಡ್ತಾರೆ. ಆತ್ಮಬೋಧೆ ಅಂದರೆ ಏನು? ಆತ್ಮ ಅಂದರೆ ಜೀವಾತ್ಮ ಅಂದರೆ ನೀನು, ಪರಮಾತ್ಮ ಇಬ್ಬರೇ ಇರೋದು. ಪರಮಾತ್ಮ ಸೃಷ್ಟಿಯನ್ನು ಮಾಡಿದವನು ಜೀವಾತ್ಮ. ಎಲ್ಲ ಜೀವಕ್ಕೂ ಆ ಪರಮಾತ್ಮನೇ ಸೃಷ್ಟಿಯನ್ನು ಮಾಡ್ತಕ್ಕಂಥವನು. ಇವಾಗ ತಂದೆ ಒಬ್ಬನೇ, ನಾವೆಲ್ಲರ ಮಕ್ಕಳು. ಅವ್ರ ಮಕ್ಕಳಾಗಿ ನಮಗೆ ಒಂದು ಸೃಷ್ಟಿಯನ್ನು ಮಾಡಿದಾಗ ಅನಂತ ಕೋಟಿ, ಅದೇ ತಾತಯ್ಯನವರು ಆತ್ಮಬೋಧಾಮೃತರು ಹೇಳ್ತಾರೆ, ಅನಂತ ಕೋಟಿ ಜೀವರಾಶಿಗಳಲ್ಲಿ ಮಾನವ ಜನ್ಮ ಮಹಾಶ್ರೇಷ್ಠ. ಈ ಬ್ರಹ್ಮಾಂಡದಲ್ಲಿ, ಇದು ನಮ್ಮ ಸೂರ್ಯಮಂಡಲ ಅಲ್ಲ, ಈ ಬ್ರಹ್ಮಾಂಡದಲ್ಲಿ ಅನಂತ ಕೋಟಿ ಜೀವರಾಶಿಗಳಿವೆ. ಅದರಲ್ಲಿ ಮಾನವ ಜನ್ಮ ಮಹಾಶ್ರೇಷ್ಠ ಅಂದರೆ ಏನು ಅರ್ಥ? ಮಾನವ ಜನ್ಮ ಅದು ಒಂದು, ಇನ್ನೂ ಎಷ್ಟೋ ಸಾವಿರಾರು ಕೋಟ್ಯಾಂತ ಜನ್ಮಗಳು ಇದ್ದಾವೆ, ಬೇರೆ ಬೇರೆ ಜನ್ಮಗಳಿದ್ದಾವೆ. ಪಕ್ಷಿ ಜನ್ಮಗಳಾಗಿರ್ಬೋದು, ಪ್ರಾಣಿ ಜನ್ಮಗಳಾಗಿರ್ಬೋದು, ವೃಕ್ಷಗಳಾಗಿರ್ಬೋದು, ಯಾವ್ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇದಾವೋ ಅದರಲ್ಲಿ ಮಹಾಶ್ರೇಷ್ಠವಾದದ್ದು ಮಾನವ ಜನ್ಮ. ಅಂದರೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಪರಮಾತ್ಮ ಸೃಷ್ಟಿಯನ್ನು ಮಾಡಿದ ಮೇಲೆ ಸ್ವಲ್ಪ 3 ಗುಣಗಳು ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ಸತ್ವ, ರಜಸ್ಸು ಮತ್ತು ತಾಮಸ ಗುಣಗಳಲ್ಲಿ 3 ಗುಣಗಳು ಕೊಟ್ಬಿಟ್ಟು ನಮ್ಗೆ ಬಿಟ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ನೋಡಪ್ಪ, ನೀವು ಈ 3 ಗುಣದಲ್ಲಿ ನೀವು ಓಡಾಡಿಕೊಂಡು ಪರಮಾತ್ಮನ ಯಾವಾಗ ನಿಶ್ಚಲವಾದಂಥ ಮನಸ್ಸನ್ನು ಇಟ್ಕೊತೀರೋ ಆವಾಗ ಆ ಗುರು ಆ ಒಂದು ಉಪದೇಶದಿಂದ ನೀವು ನನ್ನಲ್ಲಿ ಸೇರಬಹುದು. ಅದೇ ಮುಕ್ತಿ. ಅಲ್ಲಿವರೆಗೂ ಹುಟ್ಟು ಸಾವದಲ್ಲಿ ಇರಬೇಕಾಗ್ತದೆ. ಅದೇ ಕರ್ಮ. ಕರ್ಮ ಯಾವ ರೀತಿ ಬರ್ತದೆ? ಅದು ಮಾಯೆಯಿಂದ ಬರ್ತದೆ. ಮಾಯೆ ಅಂದರೆ ಏನು? ಮಾಯೆ ಅಂದರೆ ನಮಗೆ ತಿಳಿದೇ ಇರತಕ್ಕಂಥ, ಯಾವುದು ತಿಳುವಳಿಕೆ ಇರಬೇಕಾಗಿರೋದು? ಪರಮಾತ್ಮನಲ್ಲಿ ಸೇರುವಂಥದ್ದು ನಮಗೆಲ್ಲ ಉಪದೇಶ ಮಾಡಿದ್ದಾನೆ. ಯಾರು ಮಾಡಿರೋದು? ಪರಮಾತ್ಮ ಮಾಡಿರೋದು. ಅಪ್ಪ, ನೀವು ನನ್ನಲ್ಲಿ ಸೇರ್ಬೋದು ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. ಅದನ್ನು ಮರ್ತು ಬಿಟ್ಟಿದ್ದೀರಿ. ಮರ್ತು ಬಿಟ್ಟು ನೀವು ಅದರ ಬಗ್ಗೆ ಚಿಂತನೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಯಾತಕ್ಕಾಗಿ ಚಿಂತನೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ? ಅದೇ ಮಾಯೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಸ್ವಾಮಿ ಪಾದಾಲು ಗೋವಿಂದೋ, ಭೀಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಪಾದಾಲು ಗೋವಿಂದೋ, ಸದ್ಗುರು ತಾತಯ್ಯನವರ ಪಾದಾಲು ಗೋವಿಂದೋ, ಪಾರ್ವತಿ ಪತಯೇ ರಾಮ ರಾಮ ಮುಕುಂದ ಮಾಧವ ರಾಮ ಸದ್ಗುರು ಕೇಶವ ರಾಮ ದಶರಥ ತನಯ ದೇವ ರಾಮ ಶ್ರೀ ನಾರಾಯಣ ರಾಮ ರಾಮ ಮುಕುಂದ ಮಾಧವ ರಾಮ ಸದ್ಗುರು ಕೇಶವ
రామ శ్రీ నారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీ నారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీ నారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీ నారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీ నారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీ నారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీ నారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీ నారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీ నారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీ నారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీ నారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీ నారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీ నారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీ నారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీ నారాయణ రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ